మనం చాలా విషయాలకి బాధపడతాం, ఫీల్ అవుతాం, కోపం వస్తుంది, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే మన లైఫ్లో చాలా సమయం మన ప్రాబ్లమ్స్తో కాదు, మన థాట్స్తోనే గడిపేస్తాం. ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ మళ్ళీ మళ్ళీ మైండ్లో తిరుగుతుంది. ఆ థాట్ వల్ల మన మూడ్ మారుతుంది, మూడ్ మారితే బిహేవియర్ మారిపోతుంది. ఆ బ్యాడ్ మూడ్లో ఎవరైనా మనల్ని అప్సెట్ చేస్తే, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు, ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపిస్తాం. అలా చూస్తే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఒక సైకిల్లా కనిపిస్తాయి. థాట్స్, ఫీలింగ్స్, రియాక్షన్స్, రిజల్ట్స్. మళ్ళీ కొత్త థాట్స్, కొత్త ఫీలింగ్స్, కొత్త రియాక్షన్స్, సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన వర్రీస్, మన ఫియర్స్, మన అజంప్షన్స్, వీటిలో చాలా వరకు ఎప్పటికీ నిజం అవ్వదు. కానీ మనం వాటికి రియాక్ట్ అవుతాం, బాధపడతాం, నిజంలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒకరోజు నేను ఈ సైకిల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఈ సైకిల్ ఎందుకు క్రియేట్ అవుతుంది, దీన్ని మనం బ్రేక్ చేయగలమా? అప్పుడే నాకు ఒక పవర్ఫుల్ థింగ్ తెలిసింది. ఇంతకు ముందు నేను చెప్పిన సైకిల్, థాట్స్, ఫీలింగ్స్, రిజల్ట్స్, వీటి మధ్యలో ఒక ఇన్విజిబుల్ గ్యాప్ ఉంది. నిజంగా లైఫ్ చేంజింగ్ అనిపించిన గ్యాప్. ఆ గ్యాప్ పేరు స్టోరీ. మనకి జరిగిన విషయం ఒకటి, కానీ మనం వాటి గురించి చెప్పుకునే స్టోరీ మరొకటి. ఆ తేడా నాకు మొదటిసారి అర్థమయ్యింది. నిజంగానే షాక్ అయ్యాను. ఎందుకంటే మనం అవేర్నెస్ లేకుండా కొన్ని సిచ్యువేషన్స్ని అన్నెసెసరీగా కాంప్లికేటెడ్ చేసుకుంటాం. కొంచెం అవేర్నెస్ ఉంటే మన రియాక్షన్స్ని, మన ఇమోషన్స్ని, కొన్నిసార్లు మన కంప్లీట్ లైఫ్ డైరెక్షన్ని కూడా మార్చుకోవచ్చు. అసలు ఆ స్టోరీస్ ఏంటి, ఆ స్టోరీస్ ఫీలింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది, అండ్ మనం ఆ స్టోరీస్ని ఎలా మాస్టర్ చేయాలనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. దివ్య అనే ఒక కాపీ రైటర్ ఉంది. ఆమె కొలీగ్ రమేష్తో కలిసి ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక రోజు వాళ్ళ బాస్కి ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. మధ్యలో దివ్య కొంచెం బ్రేక్ తీసుకుంది. మధ్యలో రమేష్ టేక్ ఓవర్ చేశాడు. దివ్య చెప్పాల్సిన దాదాపు అన్ని పాయింట్స్ రమేష్ చెప్పేశాడు. చివర్లో బాస్ దివ్య వైపు చూసి, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు యాడ్ అని అడిగితే చెప్పడానికి ఏమీ మిగలలేదు. దివ్యకి ఎలా అనిపించిందో ఇమాజిన్ చేయండి. యాంగర్, డిస్రెస్పెక్ట్, ఫ్రస్ట్రేషన్. దివ్య మైండ్లో స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి. రమేష్ నన్ను ఇన్కాపబుల్ అనుకున్నాడా, నన్ను సైడ్ చేస్తున్నాడా, నేను ఫిమేల్ కాబట్టి ఇలా చేస్తున్నాడా? కానీ దివ్య ఏమీ చెప్పలేదు, సైలెంట్గా ఉండిపోయింది. కానీ కొన్నిసార్లు రమేష్ మీద సర్కాస్టిక్ కామెంట్స్ చేసేది. కానీ రమేష్కి మాత్రం కన్ఫ్యూజన్. దివ్య ఇలాగా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దివ్యాని అప్సెట్ చేసింది ఎవరు? మనందరికీ ఆన్సర్ రమేష్ అనే వస్తుంది. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ఇన్సైట్ ఉంది. దివ్య ఎమోషన్స్కి డైరెక్ట్గా కారణం రమేష్ కాదు, కానీ దివ్య క్రియేట్ చేసుకున్న స్టోరీస్. అసలు ఈ స్టోరీస్ ఫీలింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది? నాకు అక్కడే ఒక రియలైజేషన్ వచ్చింది. లైఫ్లో చాలాసార్లు మనం ఫ్యాక్ట్స్కి రియాక్ట్ అవ్వట్లేదు, ఫ్యాక్ట్స్ గురించి మన ఇంటర్ప్రిటేషన్కి రియాక్ట్ అవుతున్నాం. రమేష్ ఎక్కువగా మాట్లాడు, అది ఫ్యాక్ట్. తను క్వశ్చన్కి ఆన్సర్ చేశాడు, ఫ్యాక్ట్. ఇక్కడ వరకు స్టోరీ లేదు, ఇమోషన్ లేదు. కానీ నెక్స్ట్ స్టెప్లో దివ్య మీనింగ్ క్రియేట్ చేసింది. రమేష్ నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, స్టోరీ. తను స్పాట్ లైట్ తీసుకోవాలనుకుంటున్నాడు, స్టోరీ. తను నన్ను సైడ్ చేయాలనుకుంటున్నాడు, స్టోరీ. అక్కడే ఇమోషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ ఇమోషన్స్ రియాక్షన్స్ ని క్రియేట్ చేశాయి. ఆ రియాక్షన్స్ రిజల్ట్స్ ని క్రియేట్ చేశాయి. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. మన లైఫ్ ని షేప్ చేసేది సిచ్యువేషన్స్ మాత్రమే కాదు, సిచ్యువేషన్స్ గురించి మన స్టోరీస్ కూడా. అందుకే ఇద్దరు వ్యక్తులు సేమ్ సిచ్యువేషన్స్ ని కంప్లీట్లీ డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ బెస్ట్ న్యూస్ ఏంటంటే, స్టోరీస్ ఎలా అయితే మనమే క్రియేట్ చేస్తున్నామో వాటిని చేంజ్ చేసే కెపాసిటీ కూడా మనలోనే ఉంటుంది. మనం క్రియేట్ చేసుకున్న స్టోరీస్ ని మాస్టర్ చేయాలంటే ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ చెప్తాను. అదే ద స్టోరీ ఫ్రేమ్వర్క్. ఎస్ స్టాండ్స్ ఫర్ సీ అండ్ హియర్. ఫ్యాక్ట్స్ మాత్రమే. అసలు ఏం జరిగింది, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ కాదు, జడ్జ్మెంట్ కాదు, అజంప్షన్ కాదు, ఫ్యాక్ట్స్ మాత్రమే. దివ్య విషయంలో ఫ్యాక్ట్స్ ఏంటి? రమేష్ 5 స్లైడ్స్ కవర్ చేశాడు. వాటిని దివ్య కవర్ చేయాల్సి ఉంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు రమేష్ ఆన్సర్ చేశాడు. దివ్య ఇంటర్వ్యూన్ అవ్వలేదు, స్టెప్ ఇన్ కూడా అవ్వలేదు. అంతే. ఫ్యాక్ట్స్గా చూస్తే స్టోరీ చాలా తక్కువ ఉంటుంది. టీ స్టాండ్స్ ఫర్ టెల్ ద స్టోరీ యు ఆర్ క్రియేటింగ్. ఇప్పుడు హానెస్ట్గా చూసుకోండి, మీరు ఆ ఫ్యాక్ట్స్కి ఏ మీనింగ్ యాడ్ చేస్తున్నారు, ఏమి అజ్యూమ్ చేస్తున్నారు, మీకు మీరు ఏ కథ చెప్పుకుంటున్నారు. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమోషన్స్ ఇక్కడే క్రియేట్ అవుతాయి.
దివ్య చెప్పుకున్న స్టోరీస్ నన్ను ఇగ్నోర్ చేశాడు, నాకు టాలెంట్ లేదనుకున్నాడు. ఈ స్టోరీస్ వల్ల హ్యూమిలేషన్ వచ్చింది, హ్యూమిలేషన్స్ వల్ల సార్కాజం వచ్చింది. స్టోరీ మారితే ఇమోషన్ మారుతుంది. O stands for అబ్జర్వ్ యువర్ ఫీలింగ్ ప్రిసైస్లీ. యాంగ్రీయా, హ్యూమిలేటెడా, ఇగ్నోర్డా, రిజెక్టెడా, వర్డ్స్ మ్యాటర్. దివ్యకి ఆ టైంలో యాంగ్రీగా అనిపించలేదు, తనకి హ్యూమిలేటెడ్ గా, ఇన్విజిబుల్ గా అనిపించింది. ఆ ప్రిసైజ్ వర్డ్ తెలిసినప్పుడు మీరు ఇమోషన్స్ కి హోస్టేజ్ కాదు, మీరు ఇమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఎగ్జామిన్ చేయగలుగుతారు అండ్ ఫైనలీ మీరు చేంజ్ చేయగలుగుతారు. R stands for రికగ్నైజ్ అండ్ రీరైట్ ది స్టోరీ. ఇదే ఇంపార్టెంట్ పాయింట్. మనకి చాలా స్టోరీస్ ఆబ్వియస్ గా ఉండవు, అవి రియలిస్టిక్ గా ఉంటాయి. వీటిని క్లెవర్ స్టోరీస్ అని అంటారు. ఇవి 3 రకాలు. ఫస్ట్ ది విక్టిమ్ స్టోరీ, అంటే నా తప్పు లేదు, మనం ఇన్నోసెంట్ గా ఉంటాం, మొత్తం వాళ్ళే చేశారు, మన రోల్ పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం. దివ్య విషయంలో విక్టిమ్ స్టోరీ ఏంటంటే రమేష్ నన్ను సైడ్ చేశాడు, అంతా అతనిదే తప్పు. కానీ హానెస్ట్ గా చెప్పాలంటే దివ్య కూడా ఇంటరప్ట్ చేయలేదు, స్టెప్ ఇన్ కూడా అవ్వలేదు. సెకండ్ విలన్ స్టోరీ. నార్మల్ హ్యూమన్ కి మాన్స్టర్ గా చూస్తాం, వాళ్ళకి వరస్ట్ మోటివ్ ఉందని అనుకుంటాం, వాళ్ళ పేరు బదులుగా లేబుల్ వాడతాం. ఇక్కడ దివ్య విషయంలో రమేష్ ఒక సెల్ఫిష్ స్పాట్లైట్ సీకర్. విలన్ స్టోరీ వల్ల మనకు మనం ఏదైనా జస్టిఫై చేసుకోగలం. థర్డ్ వన్ హెల్ప్లెస్ స్టోరీ. మనం పవర్లెస్ అవుతాం, యాక్షన్ అసాధ్యం అనిపిస్తుంది, మనం ఫ్యూచర్ కి సరెండర్ అవుతాం. దివ్య హెల్ప్లెస్ స్టోరీ. రమేష్ ఏం చెప్పినా అర్థం చేసుకోడు, సో సైలెంట్ గా ఉండిపోవడం బెటర్. ఇప్పుడు హానెస్ట్లీ మీకు మీరు ఒక ప్రశ్న అడగండి, మీరు ఎక్కువగా ఏ స్టోరీ చెప్పుకుంటారు? విలనా, విక్టిమా, హెల్ప్లెస్సా? ఇది గుర్తించడమే ఫస్ట్ స్టెప్. కానీ గుర్తించడం మాత్రమే కాదు, ప్రాబ్లం స్టోరీ చెప్పడం కాదు, ఇన్కంప్లీట్ స్టోరీ చెప్పడం. ఇక్కడే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. స్టోరీని రీరైట్ చేయడం 3 questions తో. క్వశ్చన్ 1, విక్టిమ్ ని యాక్టర్ గా మార్చడానికి నా రోల్ గురించి నేను ప్రిటెండ్ చేసి నోటీస్ చేయకుండా ఉన్నది ఏమిటి? దివ్య ఈ క్వశ్చన్ అడిగినప్పుడు రమేష్ నన్ను మీటింగ్ కి పిలవలేదు, కానీ నేను కూడా అడగలేదు. ప్రెజెంటేషన్ లో అతను ఎక్కువ మాట్లాడాడు, కానీ నేను కూడా ఇంటరప్ట్ చేయలేదు అండ్ ఆ సిచ్యువేషన్స్ లో రోల్ ప్లే చేశాను. క్వశ్చన్ 2, విలన్ ని హ్యూమన్ గా మార్చడానికి ఒక రీజనబుల్ డీసెంట్ పర్సన్ ఆ సిచ్యువేషన్ లో ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటాడు? దివ్య ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు మేబీ రమేష్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని అలా ఉండొచ్చు, మేబీ తను నర్వస్ గా ఉండినప్పుడు అలా బిహేవ్ చేసి ఉంటాడు, మేబీ తను ఇంటెన్షనల్ కాదేమో. సడన్లీ విలన్ హ్యూమన్ అయ్యాడు. క్వశ్చన్ 3, హెల్ప్లెస్ ని ఏబుల్ గా మార్చడానికి నాకు నిజంగా ఏం కావాలి? నా కోసం, వాళ్ళ కోసం, రిలేషన్షిప్ కోసం. దివ్య ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు రమేష్ తో నాకు రెస్పెక్ట్ఫుల్ వర్కింగ్ రిలేషన్షిప్ కావాలి, నా కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ అవ్వాలి. సడన్ గా హెల్ప్లెస్ ఏబుల్ అయ్యాడు. అండ్ ఫైనలీ వై స్టాండ్స్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవ్. దివ్య రమేష్ తో మీటింగ్ షెడ్యూల్ చేసింది, తన ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పింది. రమేష్ కూడా సారీ చెప్పాడు. రమేష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను నర్వస్ గా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతాడని. సో ఇద్దరు కలిసి సొల్యూషన్ క్రియేట్ చేశారు. ఇద్దరు ఈచ్ అదర్ ని అర్థం చేసుకున్నారు అండ్ రిలేషన్షిప్ స్ట్రాంగర్ అయ్యింది. ఒక్క కాన్వర్సేషన్, ఒక్క హానెస్ట్ స్టోరీ, నెలల తరబడి పేరుకుపోయిన రిసెంట్మెంట్ ఆ ఒక్క పూటలో రిజాల్వ్ అయ్యింది. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు, ఇగ్నోర్ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక్క సెకండ్ ఆగండి, మీకు మీరు ఒక్క ప్రశ్న అడగండి, నేను ఫ్యాక్ట్ చూస్తున్నానా లేదా నేను చెప్పుకున్న స్టోరీ చూస్తున్నాను? మనం రిపీటెడ్లీ చెప్పుకున్న స్టోరీస్ ఈవెన్చువల్లీ మనం రిపీటెడ్లీ జీవించే లైఫ్స్ గా మారిపోతాయి. అందుకే ఈ రోజు నుంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ మారాల్సిన అవసరం లేదు, స్టోరీ మారాలి. అందుకే మాస్టర్ యువర్ స్టోరీస్.